శారదమ్మ చెప్పినట్టే బావ నడుముకి తాయెత్తు కట్టేశాను, తలకి కుంకుడు రసం పెట్టేశాను. ఈ పిండి వంటల్ని ప్రసాదాన్ని అరటాకులో వడ్డించి బావ చేత తినిపించానంటే మూడో పని కూడా అయిపోతుంది. స్వామి, ప్రతి పనిలోనూ నీ సపోర్ట్ కావాలి. పద్దు, ఏం చేస్తున్నా? హాయ్, బూరెలు. ఏయ్, తీసుకున్నాంటే చెంప పగలు కొడతాను. ఎందుకే? ఇవన్నీ గుళ్ళో దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. నాకు కొంచెం పెట్టి మిగిలినవన్నీ దేవుడికి పెట్టు. ముందు దేవుడికి పెట్టి తర్వాత తినాలే. అమ్మాయి గారికి అమాంతంగా భక్తి పుట్టుకొచ్చిందేంటి? ఏంటి విశేషం? కార్తీక సోమవారం నాడు నిష్ఠతో ఉపవాసం చేసి మనసులో ఏదైనా కోరుకుంటే జరిగి తీరుతుంది. అందుకే ఇదంతా. ఏంటి, నువ్వు ఉపవాసం చేస్తున్నావా? అయితే కాసేపు అయ్యాక డాక్టర్ని పిలవాల్సిందే. ఎందుకు? ఆకలికి ఆగలేవు కదా, ఖచ్చితంగా కళ్ళు తిరిగి కింద పడిపోతావు. అందుకే డాక్టర్ని పిలిపించాలి అన్నాను. మనసులో గట్టిగా కోరుకున్నాను, ఆలోచనంతా దాని మీదే ఉంది. అందుకే ఆకలి గురించి పట్టింపు లేదు. ఏం మాట్లాడుతున్నావే? బావ కోసం ఇన్ని రోజులు ఎదురు చూసిందాన్ని ఆ మాత్రం ఆకలికి తట్టుకోలేనే చెప్పు. ఏంటి? ఏం లేదులే. అంటే వాడు నీ ఎదురు పడ్డాడా? ఎప్పుడు, ఎక్కడ? ఏయ్, వాడు వీడు కాదు, బావ. వెంకటేశ్వర్లు బావ. బావా బెల్లం జావా. వాడు నాకు ఎదురు పడ్డాడంటే గూప గులాబ్ జామ్ అయ్యేలా కొడతాను. ఆ, నువ్వు కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి బావ ఒంటి మీద ఈగ వాళ్ళని ఊరుకోను. ఏయ్, రోజు రోజుకి ఏమవుతుంది నీకు? నీకు చెప్పినా అర్థం కాదులే. కొంప తీసి ఆ వెంకటేశ్వర్లు గాడు వచ్చేసాడా? ఇది వాడిని కలవడానికే వెళ్తుందా? ఫేస్బుక్ లో, వాట్సాప్ లో రాజ్యం వెళుతున్న ఈ రోజుల్లో పాతకాలపు భావ సెంటిమెంట్ పట్టుకుని వేలాడుతోందేంటిది? దీన్ని ఫాలో అయితే గాని నా డౌట్ క్లియర్ కాదు. గుడి అటువైపుంటే ఇది ఇటువైపు వస్తోందేంటి? అంటే ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే. నన్నెవరో ఫాలో అవుతున్నట్టు అనిపించిందేంటి? కొంపదీసి అలివేలు డిటెక్టివ్ గాని రావట్లేదు కదా? ఎవరు లేరులే. ఏమండి పద్మావతి గారు, ఎక్కడికి బయలుదేరారు? నీకు అవసరమా? ఏం లేదండి, క్యారేజ్ పట్టుకుని బయలుదేరారు కదా, అందుకే అడిగాను. ఒకవేళ మా సార్ కోసమేమో, ఆయన అయితే ఇక్కడే ఉన్నారని చెప్దామని. ఇక్కడున్నారా? ఎక్కడండి? అయినా నాకెందుకులేండి. కాసి 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 మనం ఫ్రెండ్స్ కదా, ఏదో సరదాగా అన్నాను. ఏవేవి మనసులో పెట్టుకోకూడదు. వెంకయ్య గారు ఎక్కడున్నారో చూపించు. పదండి.
వెంకీ గారిని కలవడానికి వచ్చిందా? అదిగోండి. బ్యాంక్ రూల్స్ ప్రకారం మీరు అడిగినంత లోన్ అయితే శాంక్షన్ కాదండి. సార్ కొంచెం చూడండి సార్, ఇది పెద్ద తోట, అందుకే సార్. లోనుకు అప్లై చేశాను. సార్ కుదరదండి. పద్మావతి గారు వచ్చారు. ఆ, మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను 5 నిమిషాలు వస్తాను. అలాగే సార్. ఏంటి పద్దు గారు ఇలా వచ్చారు? గుడికి వెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టొచ్చాను. ఓ అవునా. ఇదేంటి ఇంత పెద్ద అబద్ధం చెప్పింది ఇది? ఆ, పిండి వంటలు చేసాను, తింటారా? పిండి వంటలు అంటే మనకి మహా ఇష్టం, అడిగి మరీ తింటాను. మీరు అడిగితే తిన్నా చెప్పండి. ఆహా, అయితే వచ్చి కూర్చోండి, వడ్డిస్తాను. ఆ పెట్టండి. మ్మ్. దీనికేమైనా మెంటలా ఇక్కడ వచ్చి కూర్చుంది? పద్మావతి గారు, ఏంటి కాశీ? మనసులో మాట అనుకుంటే అడిగే వరకు మనసు ఎంత ఉండదండి. అడిగేమంటారా? అడుగు. ఈ సెటప్ అంతా చూస్తుంటే మీరు గుడి నుంచి వస్తున్నట్టు లేదండి. ఇవన్నీ మా సార్ కోసమే చేసి తీసుకొచ్చినట్టుంది, అవునా? ఆ, లేదు లేదు, గుడి నుంచే వస్తున్నాను. వెంకీ గారు, మీరు కాశీ మాటలేం పట్టించుకోకండి. ఏ కాశీ, పద్మావతి గారు అబద్ధం ఎందుకు చెప్తారా? అవునవును, మీరు తినండి వెంకీ గారు, మీరు తినండి. మ్మ్. ఆహాహాహాహా. సూపర్ అండి, అద్భుతం. అమ్మకం అండి, మామూలుగా లేదు. ఆ, మీరు కూడా తినండి. ఆ, ఆహా, నేను తిన్నండి. నన్ను అడగొచ్చు కదా తినమని. ఎందుకు? ఆ, ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం మీకు సూట్ అవుతుందా? ఆ, కొన్నిసార్లు తప్పదు కదండి. ఆ, అవునండి. ఎందుకు ఉపవాసం, ఎందుకోసం? పెళ్ళైన వాళ్ళు భర్త మంచి కోసం, పెళ్లి కావలసిన వాళ్ళు మంచి భర్త కోసం. బా ఎక్సలెంట్ అండి. హ, మీ కాబోయే వాడు అదృష్టవంతుడండి. నేను చేసుకోబోయే నేనే అదృష్టవంతురాల్ని బావా. ఏమండి, ఇంకొంచెం వేయండి. ఆ, ఆ. ఇంకోటి పెట్టమంటా? వద్దండి, చాలు చాలు. ఇంకొకటి. ఆ? బాగుందా అండి? సూపర్. తినండి తినండి. అయ్యో, పాయసం వేయండి. పాయసం మామూలుగా లేదండి. థ్యాంక్స్ అండి. ఇంకొంచెమైనా? వేయండి.
ఇదిగోండి. పద్మావతి గారు, వంటలు మాత్రం భలే రుచిగా శుచిగా ఉన్నాయండి. నువ్వు తినలేదు కదా కాశీ, నీకెలా తెలుసు? ఈ కాశీగాడి కనీసం వడ కూడా వదలకుండా తినేసాడు కదండి మా సారు. సారీ కాశీ, మర్చిపోయాను రా. పర్లేదులేండి. అయినా నువ్వైనా అడగచ్చు కదరా. మీరంత గ్యాప్ ఎక్కడిచ్చారండి? సర్లే సైలెంట్ కుంటూ. సర్లేండి. పిండి వంటలను వండి శివయ్యకు నైవేద్యంగా సమర్పించి నువ్వు ఉపవాసం ఉండాలి. పద్మావతి గారు, థ్యాంక్స్ అండి. పర్లేదండి, ఇంక నేను బయలుదేరుతానండి. అలాగేనండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి. రావే నీ సంగతి చెప్తాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు సార్, పద్మావతి గారు ఏమన్నా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? ఎందుకురా అలా అడిగావు? ఇదేదో త్రిభుజ ప్రేమ కథలా అనిపిస్తుందండి. త్రిభుజ ప్రేమ కదా? అదేనండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఏమీ లేదు సార్, మీరేమో అలివేని గారిని ట్రాక్ లో పెట్టాలని చూస్తున్నారు, కానీ పద్దు గారేమో ఆల్రెడీ మీ ట్రాక్ లో ఉన్నారేమో అనిపిస్తుంది. రే నాన్నా, నువ్వు చాలా డెప్త్ గా వెళ్తున్నావు. నువ్వు అంత దూరం వెళ్లకుండా ముందెల్లా చలాని బిలు, వచ్చిన పని ఫినిష్ చేద్దాం. అలాగేనండి. ఇదేదో తేడాగా ఉందే. అమ్మో, వీడికి డౌట్ వచ్చిందేంటి? అయ్యో, చూడకూడని మనిషి చూసేసింది. నువ్వేంటే ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? నేనంటే ఏం చేస్తున్నావు నువ్వు? అదా, అది ఇంట్లో నువ్వు చెప్పిన దానికి ఇక్కడ చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేం చేశానే? గుడన్నావు, దేవుడన్నావు, నైవేద్యం అన్నావు. ఇక్కడ గుడి లేదు, బడి లేదు, దేవుడు లేడు. నైవేద్యం మాత్రం బ్యాంక్ మేనేజర్ కి పెట్టేశావు. నువ్వన్న గుడి ఈ తోటేనా? నువ్వన్న దేవుడు ఆ వెంకయ్యేనా? అడుగుతుంది నిన్నే, చెప్పు. అవునే, నేను పెట్టింది దేవుడికే. వాడు దేవుడేంటే? మర్యాదగా మాట్లాడాలి వేలు. ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను, ప్రతి విషయానికి నా మీద చిరాకు, కోపం ప్రదర్శిస్తూనే ఉన్నావు. పొట్టులో చేయి పెడితే చీమ కూడా కుడుతుంది. నా విషయంలో హద్దులు దాటితే నేనేం అనుకుండా ఉంటానా? నా ఎప్పుడు విడదీసావే? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఆ వెంకీగాడు సడన్ గా నీ దృష్టిలో దేవుడు ఎలా అయ్యాడో తమరు సెలవిస్తారా తల్లి? ప్రాణం పోతుందని తెలిసినప్పుడు దేవుడా నన్ను కాపాడని ప్రార్థిస్తాం. అంత మాత్రాన దేవుడు రాడు, ఎవరో ఒకరి రూపంలో వస్తాడు. ఆ రోజు వెంకీ గారి రూపంలో వచ్చాడు. అలాంటప్పుడు వెంకీ గారు దేవుడు కాకుండా ఇంకెవరవుతారు? ఏయ్, ఏంటి నువ్వు ఇంత డెవలప్ ఎలా అయ్యావే? మూగదానిలా ఉండేదానివి కదా. అలా ఉండేదాన్ని కాబట్టే నీ డామినేషన్ ఎక్కువై నాకు గుర్తింపు లేకుండా పోయింది. నువ్వేమనుకున్నా సరే, నా ప్రాణాలు కాపాడిన వెంకీ గారే నా దేవుడు. అంతేనా? అంతే. ఇంకేం లేదు కదా? ఇంకే ఉంటుంది. నేనేమన్నా అతన్ని ప్రేమిస్తున్నానా, పెళ్లి చేసుకోవాలని అంటున్నానా? చిచి, అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. నేనెందుకు అలా అనుకుంటానే? మరి అంతే నా అని అంత అనుమానంగా అడిగేవెందుకు? ఏదో క్యాషువల్ గా అడిగానులే. నేనెప్పటికీ చెప్పేది ఒకే మాట. నాకు వెంకటేశ్వర్లు బావంటేనే ఇష్టం. తనే నా ప్రాణం.
నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఒక్క జన్మలోనే కాదు, ఎన్ని జన్మల్లో అయినా బావనే చేసుకుంటాను. బావా 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 చావ కొడుతున్నావు కదే. వాణ్ణి బావిలో తోసేస్తే ఒక పని అయిపోతుంది. ఓయ్, ఎక్కువ మాట్లాడవంటే ఎగరేసి కొడతా, ఏట్లో పడతావు. అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. బయలుదేరదామా? సారీ పద్దు. ఇంకోసారి పిచ్చి ప్రశ్నలు వేయకు. సరే వెళ్దాం పద. దా. అవును వైశాలి. అదేంటే ఇద్దరం ఒకేసారి అన్నాం. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకున్నావు? పాపం తన కూతురు కనిపించడం లేదని నాన్నకి చెప్పుకొని ఎంతో బాధపడింది. ఒకసారి తన ఇంటికి వెళ్ళి ఓదార్చుదామనిపిస్తోంది. నిజంగా నాకు కూడా మనసులో అదే అనిపించింది. ఆ రోజు మనం యాక్సిడెంట్ చేయడం వల్ల ఎంతో ఇబ్బంది పడింది. ఈ రోజు కనీసం ఓదార్పైన తనకు కొంత ఊరట కలిగిస్తుంది. ఇప్పుడు వెళ్దామా? వెళ్దాం, పద. పద. వైశాలి, నిన్నేనే, బయటికి రా. నా ఇల్లుని వెతుక్కుంటూ వచ్చారేంటి? ఆ? నిన్ను చంపడానికి వచ్చామే. 20 ఏళ్లు మానసికంగా చచ్చిపోయాను. భౌతికంగా మాత్రమే బతుకున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళు మూతమడిన నోరు ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతుందే? ఎందుకొచ్చారో చెప్పండి. చెప్తానే. అసలు నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఆయన ముందు నిలబడి నా కూతురు నాకు కావాలని అడుగుతావా? ఎంత ధైర్యం నీకు? అడిగిన దానివి తిన్నగా అడగకుండా అడ్డదిడ్డంగా వంకర టింకరగా అడిగేవెందుకే? అంత భయంగా బల్లివి ఎందుకు రావాలి? నా కూతురు నాకు కావాలి. ఆ కోతే నోరు తెరిచి ఎందుకు కుయ్యలేదని అడుగుతున్నాను. మీకు నోరుందిగా, మీరెందుకు చెప్పలేకపోయారు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే నువ్వు. నా కూతుర్ని చిన్నతనం నుంచి నేను దూరంగానే ఉంటూ కాసేపు చూసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఈ తల్లి కడుపు కోతను చూసిన మీరు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోయారు? సరే, నీ కూతురు నీ దగ్గరికే వచ్చిందనుకుందాం. నీ కూతురికి ఏం చెయ్యగలవే నువ్వు? ప్రతి తల్లి ఏం చేస్తుందో నేను అదే చేస్తాను. ఈ తల్లిలా గొప్పగా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో చూసుకోగలవా? పట్టు పరుపుల మీద పడుకోబెట్టి గాజు బొమ్మలా చూసుకుందే ఇది నీ కూతుర్ని. అది నీ వల్ల అవుతుందా? పెళ్ళిడుకొచ్చిన పిల్ల ఒంటి మీద 10 తులాల బంగారం వేయగలవా నువ్వు? పట్టు చీరలు కొనగలవా? మంచి సంబంధం చూడగలవా? అంతెందుకే, కడుపు నిండా తిండి పెట్టగలవా?